మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ముహూర్తం రానే వచ్చింది, మైత్రేయ ముహూర్తం. ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని చాలా మంది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఉన్నారు. ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, థ్యాంక్ యూ యూనివర్స్ కోసం. జస్ట్ నేను పదే పదే ఈ మాట అనడం వల్ల ఖచ్చితంగా అది నిజం అయ్యేటువంటి పరిస్థితి. కనుక ఇట్టి మైత్రేయ ముహూర్తం రానే వచ్చింది. ఈ యొక్క మే నెలలో మీకు, నాకు, అందరికీ ఉండేటువంటి అప్పులు చేబదులు, గోల్డ్ రిలేటెడ్ లోన్స్ కానీ, గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, చేబదులు కట్టలేక ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి రోజు రానే వచ్చింది. ఇక ఊరించకండి, తొందరగా చెప్పేయండి అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం ఒక్క షార్ట్ కట్లో చిన్నగా విషయం చెప్తాను. మైత్రేయ ముహూర్తం అనేటువంటిది అశ్విని నక్షత్రము, అనురాధ నక్షత్రాలతో ఏర్పడేటువంటి ఈ ముహూర్తము నెలలో 2 సార్లు మాత్రమే వస్తుంది. మరి ఈ నెలలో 2 సార్లు వచ్చేటువంటి ముహూర్తాన్ని మనము వినియోగించుకోవాలి. ఎట్లా వినియోగించుకోవాలి, దీని వలన మనకు జరిగే ఫలితం ఏమిటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మైత్రేయ ముహూర్తము అంటే మనకి ఇక్కడ అప్పులు చేబదులు, ఎవరికో ఇంట్రెస్ట్ కట్టాలి, గోల్డ్ లోన్ కట్టాలి, బ్యాంకులో తాకట్టులో గోల్డ్ లోన్ ఉంది, నేను అది విడిపించుకోవాలి అనుకునేవారు తప్పకుండా ఈ ముహూర్తాన్ని వినియోగించుకోండి 100%. అయితే ఇక్కడ 3 టైమ్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసేస్తున్నాను. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అర్థం చేసుకోండి. 2 సార్లు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, ఒక్కసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. 3 టైమ్స్ 20 రూపీస్, 100 రూపీస్, 10 రూపీస్ కొట్టినటువంటి వారు ఉన్నారు. వారికి ఎక్కడి నుంచి వస్తుంది రిజల్ట్? ఇవే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావము. వాడు అప్పు ఇచ్చాడు, మనకు ఇచ్చినప్పుడు అప్పు మనం తీర్చాలా వద్దా? సో థ్యాంక్ఫుల్, కృతజ్ఞతా భావముతో అప్పును మనల్ని తీర్చాలి. చెప్పని విషయము ఉన్నది ఉన్నట్టుగా ఈ ముహూర్తంలో వారికి ఉపయోగపడుతుంది కదా. వారికి ఏమైనా ఇంకా వేరే ఏమైనా అప్పులు ఉండొచ్చును, వారు అప్పులు తీర్చుకుంటారు కదా. సో వారికి ఏదో 20 రూపాయలు 50 రూపాయలు కొట్టేస్తే ఉన్నదేమో లక్షలో అప్పు, 50 రూపాయలు మీరు ఇంట్రెస్ట్ కొట్టేసి మైత్రేయ ముహూర్తంలో సప్లై కూరుకుంటూ అయిపోతుందా? మాట్లాడండి, మీరు వారు ఒకసారి మాట్లాడుకొని నేను ఈ సమయానికి అమౌంట్ పంపిస్తాను. ఓకే, మరలా చెప్తున్నాను, 2 టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ మైత్రేయ ముహూర్తం రోజు. ఎవరికైతే మీరు అప్పున్నారో, ఫలానా అనిలు వ్యక్తికి, ఫలానా శ్రీధరు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. సో ఫలానా అనిలు నెలకు 1% 2% ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఈ శ్రీధర్ ఏం చేయాలి? ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి ఇంట్రెస్ట్ అన్నా పే చేయాలి, లేదా ఆ అసలులో నుండి కొంత అమౌంట్, 1,000, 2,000, 3,000 వారికి పంపాలి. మీకు నచ్చిన ఫిగర్. మీరు ఏ జన్మలో అంటే ఏ డేట్లో జన్మించారు, 1వ తారీఖు, 2వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు. 10వ తారీఖు అయితే నెంబర్ 1 1000 పంపండి. 5 అయితే 5,000 లేదా 500 పంపండి. 7 అయితే 700 లేదా 7,000 లేదా 1,600 పంపండి. ఆ సంఖ్య మీకు మ్యాచ్ అయ్యే విధంగా వారికి అమౌంట్ పంపండి. 3వసారి బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. వారిని ఎక్కడన్నా కలిసి ఈ మైత్రేయ ముహూర్తానికి డబ్బులు ఇస్తుంది, తీసుకోండి. ఇలా చేయడం వల్ల 3 ముహూర్తాలు మీరు కంప్లీట్ చేసుకునేసరికి ఖచ్చితంగా మీకు అప్పు అనేటువంటిది తీరిపోతుంది. ఏ రకంగానో మీకు జాక్పాట్ తగులుతుంది. ఈ మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకొని ఇంట్లో నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే దానంతా పూలిస్తారని ఇంకొకటి లేదు. మీరు కష్టపడి పని చేయండి. ఏదో ఒక ఆఫర్ చెప్పలేము, ఇవాళ రేపు
ఫలానా ల్యాండ్ అమ్మితే ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీకు తెలుసు, ఒక కార్ అమ్మితే ఎంత పర్సెంటేజ్ వస్తుందో మీకు తెలుసు. చెప్పలేం కదా, ఎలాంటి జాక్పాట్ ఏదైనా తగలవచ్చు మనకు. సో అవి డబ్బులు రాగానే వారికి అయితే పే చేయాలి. మళ్ళీ ఇవి వేరే దానికి మాత్రం యూజ్ చేసుకో, ముందే చెప్తాను, విన్నారా? సో ఈ విధంగా అమౌంట్ పే చేసుకోండి. గోల్డ్ లోను, తాకట్టులో బంగారం ఉంది, మనం చెప్పిన సమయానికి ఆ బ్యాంకు వెళ్ళి కట్టండి, లేదా ఆ సమయానికి డబ్బులు తీసి పక్కన పెట్టండి, తెల్లారి వెళ్ళి కట్టండి, లేదా ఆన్లైన్ పేమెంట్ ఉంటే చేయండి. 3 times, 1 time, 2 times ఆన్లైన్ పేమెంట్, 1 time అక్కడికి వెళ్ళి కట్టండి. కొన్నిసార్లు అర్ధరాత్రులు, తెల్లవారుజామున కూడా మనకు ముహూర్తాలు వస్తూ ఉంటాయి. సో అట్టి సమయంలో బ్యాంకులు ఓపెన్ ఉండవుగా. సో ఆ సమయానికి ఒక లెటర్ రాయాలి. సో ఆ పని కాకముందే అయినట్టుగా మనం భావన చేసుకొని, థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ఫలానా పేరు గల వ్యక్తిని ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోవడం వల్ల నా బంగారాన్ని నేను తాకట్టు నుండి విడిపించుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. అందులో 1116, 2016, 3016 పెట్టేసి చక్కగా ఆ లెటర్లో దానిపై ఒక దీపాన్ని వెలిగించండి. నెక్స్ట్ డే వెళ్ళేసి చక్కగా కూడా ఆ అమౌంట్ పే చేసుకొని రండి. ఈ విధంగా చేసుకోండి, మైత్రేయ ముహూర్తాన్ని యూజ్ చేసుకోండి. 2 times ఆన్లైన్ పేమెంట్, 1 time నేరుగా క్యాష్ ఇవ్వాలి. మరలా 3 times చెప్పానండి. సో 13వ తారీఖు మంగళవారము, ఇంకా 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 అద్భుతము. మంగళవారము అప్పులు తీర్చుకోవడము. మంగళవారాలు పప్పులు తినకండి, చెప్తున్నా ఈ వీడియోలో. మంగళవారం రోజు ఖచ్చితంగా మీరు పప్పులను ఇంటికి తేవడం కానీ, పప్పులను మీరు కొనడం కానీ, పప్పులను మీరు తినడం కానీ చేయకండి. ఏ పప్పు అయినా కూడా విడిచిపెట్టండి, ఒక్కరోజు మర్చిపోండి ఆ పప్పును మంగళవారం. సో ఈ 13వ తారీఖు మంగళవారం కలిసి రావడం ఎంతో విశేషము. సో మైత్రేయ ముహూర్తము. మరొక మాట, ఎవరైతే బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వీలు లేదో, లేదా మాకు ఫోన్స్ లేవు, మా చిన్న ఫోన్స్ అనుకునేటువంటి వారు ఒక లెటర్ రాయండి. ఆ లెటర్లో ఫలానా వ్యక్తికి నేను ఫలానా వ్యక్తిని అమౌంట్ ఇచ్చేది ఇంత ఉంది, ఇందులో నుంచి ఇంత అమౌంట్ మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకొని నా అప్పు మొత్తం నేను తీర్చుకున్నాను అని రాసి, ఆ అమౌంట్ ఎంతైతే వారికి ఇవ్వాలనుకుంటున్నారో 500, 1000, 1500, 2000, దానికి ఒక 16 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ జోడించి ఆ లెటర్లో పెట్టి దానిపై ఒక దీపాన్ని వెలిగించి హ్యాపీగా పడుకోండి. నెక్స్ట్ డే లేదా మరలా నెక్స్ట్ డే ఈ అమౌంట్ను వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఇలా 3 times చేయండి. ఎవరైతే ఆన్లైన్ పేమెంట్స్ లేవు అని అనుకునేటువంటి వారు గుర్తుంచుకోండి. ఇక అది సైలెంట్లో పెట్టి రిపీట్. ఇక ఎవరైతే ఈ 13వ తారీఖు మంగళవారం రోజు మనము ఈ యొక్క రాత్రి 7:04 నుండి 9:23 వరకు, 7:23, రిపీట్, ఐ సెట్ రిపీట్, 7:02 నుండి మంగళవారం రోజు మనకు సాయంకాలము 7 గంటల, రాత్రి 7 PM నుంచి 9:30 అనుకోండి. ఈ సమయంలో మీరు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. మరలా ఒకసారి చెప్తున్నాను, 13వ తారీఖు మైత్రేయ ముహూర్తం, 13వ తారీఖు మంగళవారం రోజు సాయంకాలం 7 గంటల నుండి 9:23 వరకు దీనిని వినియోగించుకోండి. అప్పులు లేకుండా జీవించండి. ఆల్ ద బెస్ట్.